హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ లాంటి ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కట్ ఆఫ్ రిపోర్ట్ నీటికి సంబంధించినటువంటి వీడియో అయితే చేయబోతా ఉన్నాను. ఆల్రెడీ ఏయూకు సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీ రీజన్ చాలా హై కట్ ఆఫ్ అయితే ఉంటుంది. దానికి సంబంధించినటువంటి వీడియో చేశాను. సో చాలామంది కూడా అన్న ఎస్వీకు సంబంధించినటువంటి వీడియో చేయండి అని చెప్పేసి అంటున్నారు. వెరీ రీసెంట్గా ఫాతిమా మెడికల్ కాలేజ్కి సంబంధించి 4 years కట్ ఆఫ్, దాంతోపాటు ఆ కాలేజీకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్తోని ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం చేయండి. మరి ఇన్ని వీడియోలు మీ ముందు దాకా తీసుకొని వస్తున్నా కాబట్టి మరి నేను ఎక్స్పెక్ట్ చేసేది మీ నుంచి ఒక లైక్. ఖచ్చితంగా ఎవరైతే వీడియో చూస్తున్నారో వీడియో చూసే వాళ్ళందరూ కూడా ఒక 1 సెకండ్లో ఇచ్చే లైకే కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే మరి ఏయూ కట్ ఆఫ్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎస్వీయూకు సంబంధించిన కట్ ఆఫ్స్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 21, 22, 23, 24 దీంట్లో మనం బీసీఏ కనుక చెక్ చేసుకుంటే బీసీఏ 467తో 21లో స్టార్ట్ అయిపోతే మనకు 24 వచ్చేసరికి అది 557కి వచ్చేసింది. బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఈడబ్ల్యూఎస్, మైనార్టీ, ఓసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి కూడా అన్న ఈడబ్ల్యూఎస్ ఓపెన్కి చాలా కన్ఫ్యూజన్లో ఉన్నామని చెప్పేసి అంటున్నారు. దానిపైన నెక్స్ట్ వీడియోలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో మొత్తం అయితే ఈ స్క్రీన్ షాట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఎవ్రీ ఇయర్ కాంపిటీషన్ లెవెల్ కొంత ఇంక్రీజ్ అవ్వకుంటూనే వచ్చింది తప్ప డిక్రీజ్ అయితే కాలేదు. అయితే 23కి 24కి 23లో కొన్ని సీట్లు పెరిగినప్పటికీ మనకు 24లో కాంపిటీషన్ లెవెల్ హైలోనే ఉంది. అది ఒక మన స్టేట్లోనే కాదు, ఎంటైర్ ఇండియాలోనే లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ అయితే జరిగింది. సో 24ని ఎవరు మర్చిపోలేరు ఆ విధంగా కాంపిటీషన్ లెవెల్. సో అదే కాంపిటీషన్ లెవెల్ ఉంటుందా అంటే ఉండే అవకాశాలే కనిపిస్తుంది. ఎందుకంటే డే బై డే కాంపిటీషన్ లెవెల్ ఇంక్రీజ్ అవుతున్నాయి. మరి 24లో సీట్లు ఏమైనా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటే 25లో అంటే 24లో ఎన్ని సీట్లు అయితే ఇంక్రీజ్ అయినాయో అన్ని సీట్ల వరకు అయితే ఛాన్సెస్ ఉంది. ఇక 25 నుంచి సీట్లు ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే జనాల ప్రాతిపదికన మనకు సీట్ల అలొకేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి మరి 25లో కొత్తగా కాలేజెస్ వస్తాయా లేవా అనేది కూడా డౌటే. ఇక 23, 24లో సీట్లు పెరిగినప్పటికీ కాంపిటీషన్ లెవెల్ ఎక్కువ ఉంది. అండ్ 24లో మనకు తెలంగాణలో అంటే ఏయూ వాళ్ళు ఎస్వీ వాళ్ళకు తెలంగాణలో నాన్ లోకల్ కింద అవకాశం ఉంటుండే గత సంవత్సరము కానీ అంతకుముందు కానీ 24కి వచ్చేసరికి అలాంటి అవకాశం లేదు. దాంతోపాటు తెలంగాణలో కొంత 150 మెంబర్స్ దాకా వెళ్ళేవాళ్ళు. సో అలాంటి ఈ కేసెస్లో కూడా కొంత మనకు కట్ ఆఫ్ అయితే ఇంక్రీజ్ అయిందని అయితే చెప్పచ్చు. ఇది సో మైనార్టీకి అయితే చాలా కాంపిటీషన్ లెవెల్ అయితే ఇంక్రీజ్ అయిపోయినాయి. చెక్ చేద్దాం. ఇక గ్రాఫ్ కనుక చెక్ చేసుకుంటే ఇక్కడ ఇచ్చినట్టు ఓపెన్ కేటగిరీ గ్రాఫ్ మీరు చెక్ చేసుకోవచ్చు. 530 నుంచి స్టార్ట్ చేస్తే సో అది ఎక్కడికంటే దాదాపుగా నియర్లీ 600 దాకా వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఎస్సీ కేటగిరీకి సంబంధించినటువంటి గ్రాఫ్ చూద్దాం. సో ఎస్సీ కేటగిరీ కూడా 21లో కొంత కాంపిటీషన్ లెవెల్ ఉండే 22కి తగ్గింది. ఇక 23, 24కి అయితే కాంపిటీషన్ లెవెల్ అయితే పెరుగుకుంటూనే వచ్చేసింది. నెక్స్ట్ ఎస్టీకి సంబంధించి అది ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము. ఎందుకంటే మనం 21లో చెక్ చేసుకుంటే 420+ ఉండేది. 22కి వచ్చేస్తే అది కాస్త 380కి వచ్చేస్తే 380 నుంచి మళ్ళీ 23, 24లో కాంపిటీషన్లో ఇంక్రీజ్ అవుతూనే ఉంది. సో ఇది ఎస్టీకి సంబంధించి. నెక్స్ట్ బీసీడీకి సంబంధించి కూడా సేమ్ ఇదే విధంగా ఉంది. 22లో కొంత కాంపిటీషన్ లెవెల్ అన్నిట్లలో కొంచెం తగ్గింది. అంటే పేపర్ డిఫికల్టీని డిపెండ్ చేసుకుని కూడా ఉంటుంది. ఇక బీసీఈ కూడా కాంపిటీషన్ లెవెల్ అన్ని కేటగిరీస్ కూడా గ్రాఫ్ కనుక చెక్ చేసుకుంటే ప్రతి కేటగిరీలో కాంపిటీషన్లో పెరుగుకుంటూనే వచ్చేసింది. చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మైనార్టీకి సంబంధించి బీసీఈ అండ్ మైనార్టీ ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటాయి. నెక్స్ట్ ఎస్వీ అంటే మైనార్టీ కేసెస్లో ఏంటంటే మనకు మైనార్టీ వాళ్ళు ఎక్కువ శాతం అంటే తెలంగాణలో 4 కాలేజెస్లో కొంత స్ప్లిట్ అయిపోతుండే. స్ప్లిట్ అంటే ఇక్కడ కొంతమంది అక్కడ కొంతమంది జాయిన్ అవుతుండే. బట్ అలాంటి అవకాశం మనకు 24లో లేదు, 25లో లేదు ఇంకా. కాబట్టి బాగా ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయండి. బీసీఏకి సంబంధించి 460 నుంచి స్టార్ట్ చేస్తే 560 రీచ్ అయింది. అదే తెలంగాణలో కనుక చెక్ చేసుకుంటే తెలంగాణలో అదే బీసీ లెవెల్ చాలా లీస్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బీసీబీకి సంబంధించిన గ్రాఫ్ ఈ విధంగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి బీసీసీకి సంబంధించినటువంటి గ్రాఫ్. బీసీసీ చాలా కాంపిటీషన్ అయితే పెరిగిందని చెప్పచ్చు. ఇక 23కి 24కి జస్ట్ నేను లాస్ట్ 2 years డిఫరెన్స్ కానీ చెక్ చేసుకుంటే ఇక్కడ మార్కులు ఎంత డిఫరెన్స్ వచ్చింది 68, 58, 48, 58, 36. బీసీఈలో కొంత డిఫరెన్స్ తక్కువనే ఉంది.
48 60, మైనార్టీ 60, ఓపెన్ కేటగిరీ 44, ఎస్సీ చెక్ చేసుకుంటే 49, ఎస్టీ 45. సో ఓవరాల్గా చెక్ చేసుకుంటే దాదాపు 50 to 60 మార్క్స్ మనకు 23-24కి రానున్నాయి. మరి ఇప్పుడు 24లో ఏదైతే అక్కడ మార్క్ కనిపిస్తుందో ఆ మార్క్ కంటే దాదాపుగా 20-30 మార్క్స్ ఎక్కువ తీసుకొచ్చుకుంటే కానీ మనం సేఫ్ స్కోర్ అని చెప్పలేం. టార్గెట్ మార్క్స్ ఎందుకంటే కాంపిటీషన్ లెవెల్లో ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది కాబట్టి టార్గెట్ మార్క్స్ మనకి ఎలా ఉండాలి అంటే మరి బీసీఏ కావచ్చు, బీసీబీ కావచ్చు, ఇక్కడ ఏదైతే 24లో మనకు కనిపిస్తుందో ఆ కనిపించిన మార్క్ కంటే ఒక 20-30 మార్క్స్ ఎక్కువ వచ్చేటట్టుగా మీరు టార్గెట్ పెట్టుకొని బాగా చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది మొత్తం మీద అయితే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్కి సంబంధించినటువంటి అప్డేట్. సో ఇక్కడ ఉన్నటువంటి స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి చెక్ చేసుకొని మరి ఈ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఏదైతే ఉందో సో సార్ మీకు ఆ స్క్రీన్ షాట్ చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఎస్వి కట్ ఆఫ్ స్కోర్ ఇక్కడ ప్రతి సంవత్సరము లెవెల్ పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గట్లేదు. సో ఏపీ నీట్ ఎస్వికి సంబంధించి ఇది టోటల్గా 4 ఇయర్స్కి సంబంధించిన రిపోర్టు. మరి నెక్స్ట్ ఏ కాలేజ్, ఆంధ్ర మెడికల్ కాలేజ్, కర్నూలు మెడికల్ కాలేజ్, రంగారాయ మెడికల్, ఇలా కాలేజ్కి సంబంధించిన కట్ ఆఫ్స్ రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4, అదేవిధంగా నీట్కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ 21 నుంచి వెళ్ళి 24 దాకా ఎన్నో వీడియోలు చేశాను. 25లో కూడా అంతకంటే ఎక్కువ వీడియోలు చేసి ఎప్పటికప్పుడు మీకు సమాచారాన్ని అందించే ప్రయత్నం అయితే చేస్తాను. మరి దానికి మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది కేవలం ఖచ్చితంగా లైక్ చేసి అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ గ్రూప్కి, మీ కాలేజ్ గ్రూప్కి, మీ కోచింగ్ గ్రూప్కి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. ఎక్కువ మార్కులు తీసుకొచ్చుకోండి. 24లో ఉన్న మార్కులకి ప్లస్ 25 to 30 మార్క్స్ ఎక్కువ టార్గెట్ పెట్టుకొని చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. సో వీడియోని అయితే లైక్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇక jaypalanade.com సంబంధించి కూడా చాలామందికి ఐడియా ఉంటుంది. సో jaypalanade.com వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయనేది రానున్న రోజుల్లో మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.